ఇన్ కేస్ రాత్రిపూట మీకు సరిగా నిద్ర పట్టట్లేదు, లేకపోతే నిద్ర వచ్చినా సరే మధ్యలో 2 సారి, 3 సారి లేచి పాస్‌కి వెళ్ళాలి. పాస్‌కు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా నిద్ర పట్టట్లేదు. అండ్ ఈ స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల మనకు రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ డేకు బాగా ఇరిటేషన్‌గానే ఉంటుంది. ఇన్ కేస్ ఎలా డైలీ బేసిస్‌లో మీకు జరుగుతుంది అంటే దట్ మీన్స్ మీది గట్ బ్యాక్టీరియా ఇట్స్ కంప్లీట్లీ స్పాయిల్డ్ అని అనుకోవాలి. సో ఈ గట్ బ్యాక్టీరియాకు మనం బాగా చేయాలంటే ఇట్స్ అ వెరీ సింపుల్ ట్రిక్ మీరు ఫాలో అవ్వండి. బెస్ట్ యూ ఈట్ యువర్ ఫుడ్ 2 times a day, once in the morning, once in the evening, బిఫోర్ ద సన్సెట్. అండ్ దాంతో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు యూ టేక్ హాఫ్ గ్లాస్ ఆర్ 1 glass of hot water, mix హాఫ్ టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ అంటే పసుపు పొడి హాఫ్ టీ స్పూన్ కలపండి. అండ్ దానిలో 1 or 2 pinch మిరియాల పొడి వేయండి. అండ్ దాంతో పాటు యూ కెన్ యాడ్ అరౌండ్ 4 లవంగం మీరు యాడ్ చేయండి. యాడ్ చేసి యూ జస్ట్ కీప్ ఇట్ ఫర్ 15 minutes. బట్ రిమెంబర్ యూ షుడ్ యాడ్ ద హాట్ వాటర్ unless until it is not coming to the warm position. సో ఆ వామ్ పొజిషన్కు వచ్చేప్పుడు వరకు మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత కొంచెం లుకంకు వచ్చిన తర్వాత యూ కెన్ టేక్ దట్ వాటర్ బిఫోర్ ఫుడ్ డైలీ అట్ నైట్ ఫర్ 15 days. 15 రోజు తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే కొన్ని రోజు గ్యాప్ ఇవ్వండి. జస్ట్ మేబీ అరౌండ్ 1 week గ్యాప్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక 15 days కంటిన్యూ చేయండి. ఈ టైప్ మీరు డైలీ బేసిస్లో చేస్తే మీకు బాగా నిద్ర పడతాయి. మీకు గట్ హెల్త్ కూడా కంప్లీట్గా బాగా అయిపోతాయి. అండ్ డే బై డే మీకు డైజెషన్ పార్ట్లో ఇంప్రూవ్మెంట్స్ ఉంటుంది. అండ్ నిద్ర బాగా పడితే మనకు యాంటీబాడీస్ కూడా డెవలప్ అవుతుంది. సో హెల్త్ కండిషన్స్ కూడా డైలీ బేసిస్లో మనకు బాగా అయిపోతూనే ఉంటాయి. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఇది మీరు చేస్తున్నప్పుడు డోంట్ టేక్ ఎనీ సైడ్ ఆఫ్ మిల్క్ అండ్ మిల్క్ మేడ్ ప్రొడక్ట్స్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ ఇది అన్నీ తీసుకోకూడదు. సో ఇది అన్నీ జస్ట్ 15 days మీరు పాటించి చూడండి. దెన్ యూ కెన్ రైట్ మీ ఆన్ ద కమెంట్ బాక్స్ యువర్ సజెషన్స్ అండ్ యూ టెల్ మీ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. If you like this video, please subscribe it and